ఆ ఆహారం శివుడి దగ్గర లేదండి. మనకు కావలసిన ఆహారం ఏమిటి? ఇదివరకంటే ఏదో ఇడ్లీలు, దోశలు, మినపరొట్లు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పట్లా. స్విగ్గీ, జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే. పొద్దున్నే వాళ్ళే దర్శనం మనకి. ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాదులో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ, జొమాటో వీళ్ళే కాపురం చేస్తారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరు పొటాటో, ఒకరు టొమాటో. మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పొటాటో, ఆడపిల్ల మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమోటో. మన బతుకులు ఇంతే. తెల్లారితే స్విగ్గీ, జొమాటో, పొటాటో, టమోటో. ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు? ఈ స్విగ్గీ, జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నామనుకో, ఆయన ఏమంటాడు? స్విగ్గీ, జొమాటో వాడు కైలాసానికి రావట్లేదయ్యా, నన్నేం చేయమంటావు, అక్కడికి డెలివరీ లేదుట అంటాడు ఆయన. అంచేతన అశనం గరళం. అందుకని ఆయన దగ్గరున్న ఆహారం మనకిస్తాట. ఆయన దగ్గరున్న ఆహారం ఏమిటండి? దేవతలు సహా, రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన. ఆ విషం మనకిస్తాడు. విషం బతుకులో ఉంటేనే విషం భరించలేకపోతున్నాం. నిజంగా విషం ఇస్తే మనం ఏమైపోతాం? అందుకని భక్తుడు అంటాడు అశనం గరళం. నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా, మాకు కావలసిన అన్నం ఇది కదా, పెసరట్లు మినపట్లు కావాలి, అవి నీ దగ్గర లేవు. నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తావు, మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం. నువ్వు కాబట్టి బతికావు, అమ్మవారికి భర్తవు కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది, కానీ మమ్మల్ని ఎవడు కాపాడుతాడయ్యా? అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే, నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి, నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అన్నట్ట. అశనం గరళం పని కలాపో. పోనీ ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేనన్నాం, మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమైనా ఇవ్వగలడా? శివుడి దగ్గర నిలబడి ఏదైనా ఆభరణం ఇవ్వన్నామను కదా, ఎవడు అడుగుతాడా అని చూస్తున్నా అని మెళ్ళలోంచి ఒకటి తీసి మన మీద బారేస్తాడు. అది జర్రుగొడ్డు, మనం చచ్చిపోతాం ఇక్కడ. ఆయనకన్నీ పాముల ఆభరణాలుగా ఉంటాయి. చేతికో పాము, మెడకో పాము, కాలికో పాము, వేలికో పాము, మొత్తం సర్పభూషణుడు, నాగభూషణుడు. ఆయన దగ్గర ఉన్నవే. మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా, లేనివి ఎవరైనా ఇస్తారా? ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తారు. అంచేది ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం. మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. తేడా అది. ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం, మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. భరతుడు చేసింది త్యాగం. ఆయన